అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరంతరం నేను ఎక్కడున్నా, ఎక్కడ తిరుగుతున్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఎట్లా మేలు చేయాలి, హుజూర్ నగర్ ప్రజల జీవితాల్లో ఎట్లా మార్పు చేయాలనేది ఒక నిరంతర ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం, ఒక యజ్ఞంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 నెలలు మనం గెలిచి, ఈ 11 నెలల్లో నాకున్న అంచనాల్లో గత 10 ఏళ్ల కంటే 10 రెట్లు ఎక్కువ పని చేసినాం. ఈ ఉదాహరణకి నాకు ఎప్పటి నుంచి ఏమన్నంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో పేదవారు ప్రభుత్వ పాఠశాలకి, ప్రభుత్వ కాలేజెస్ కి వాళ్ళ పిల్లలు పంపిస్తారు. వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం మనం చేసే అన్ని పనులలో ఎక్కువ సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలకి ఎదిగే విధంగా మనం వాళ్ళకి ఆ మెట్లు పెడుతున్నాం అనే అభిప్రాయం నాది. అందుకోసమే గతంలో కూడా నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను హుజూర్ నగర్ కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేసిన. ఆనాడు 12 ఏళ్ల క్రితం 1,81,00,000 రూపాయలతో బిల్డింగ్ కట్టించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లనే ఉంది. ఒక బెంచ్ రాలే, ఒక కంప్యూటర్ రాలే. ఈ మధ్య నేను ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పోతే పిల్లలు సార్, ఈనాడు విద్యలో కంప్యూటర్ లేకుండా మాకు ఎట్లుంది అంటే అప్పటికప్పుడు 5 లక్షలు మంజూరు చేసి, మంచినీళ్ళ విషయంలో, టాయిలెట్ల విషయంలో, ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ విషయంలో అత్యంత దుఃఖమైన విషయం. జూనియర్ కాలేజ్ లో అన్ని రోజులు పడిపోతున్నాయి, కిటికీలు తెరాలు ఉన్నాయి, వర్షం పడితే మొత్తం రూఫ్ అంతా లీకింగ్. మరి ఈ పరిస్థితుల్లో ఈ 10 నెలల్లో నేను 2-3 సార్లు ఆ కాలేజీలో పోయి వచ్చి ఆ ప్రిన్సిపల్, ఆ స్టాఫ్, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొంత ప్రపోజల్స్ తయారు చేసినాము. ఆ ఎస్టిమేట్స్ తయారు చేయడంలో అంటే కొత్త బిల్డింగ్లు ఇవ్వాలి, కొత్త ల్యాబ్లు ఇవ్వాలి, కొత్త కంప్యూటర్ ఇవ్వాలి, కొత్త ఫర్నిచర్ ఇవ్వాలి, కొత్త మంచినీళ్ళ వసతి ఇవ్వాలి, కొత్త టాయిలెట్ కట్టాలనే ఉద్దేశంతో నేను ప్రభుత్వంలో అది వివిధ దశల్లో దాన్ని మూవ్ చేస్తున్నాను. ఆ ప్రక్రియలో ఇంకా ఎస్టిమేట్స్, ప్రపోజల్స్ ఫైనల్ స్టేజ్ ఉండగా మరోసారి వచ్చి ఈరోజు ఆ ప్రిన్సిపల్, ఆ లెక్చరర్స్, ఆ స్టూడెంట్స్ ఈరోజు మార్నింగ్ ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి వాళ్ళు చెప్పిందంతా సావధానంగా విని తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ ప్రిన్సిపల్, లెక్చరర్స్, పిల్లలు ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి పూర్తిగా న్యాయం చేసే విధంగా మరి మంజూరు చేసే ప్రయత్నంలో పూర్తిగా నిమగ్నమైన తప్పనిసరిగా చేయించగలుగుతారని నమ్మకంతో ఉన్నా. ప్రపంచ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ గడ్డిపల్లి చాలా చోట్ల భూమి కోసం దొరకము, ఇక్కడ దొరకలేదు. ఎందుకంటే 25 ఎకరాలు కావాలి. గడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు ప్రమేయంతో 25 ఎకరాల ప్రభుత్వ స్థలం దొరికింది. అక్కడ 300 కోట్ల రూపాయలు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటుకి మంజూరు చేయించినాం. ఇప్పుడు మన శంకుస్థాపన చేసినాం. పనులు తొందరగా మొదలు పెడతాయి. గడ్డపల్లి నుంచి అలింగాపురంకి 30 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసినాం.
నేరేడుచల్ నుంచి ధూపాడికి 26 కోట్ల కొత్త డాంబర్ డబుల్ రోడ్డు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ కొత్త లిఫ్ట్లు మంజూరు చేయిస్తారు. నేను చాలా మీ అందరికీ ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నా. మీకు ఎక్కడన్నా మీ లిఫ్ట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకుండా మీ ఇన్ఛార్జ్ చెప్పండి, ఇన్ఛార్జి వచ్చిందా? రాలేదు. రామకిషోర్ అనే పేరు, ఆయనకి మీరు చెప్పండి. ఆయన చెప్పింది నాకు కూడా చెప్పండి. ఆ ఉన్న లిఫ్ట్లకి 10-15 రోజుల్లో, మాక్సిమం 1 నెల రోజుల్లో మరమ్మతులు కాకుంటే ఆయన తీసేస్తాం. అంతే రామకిషోర్? ఓకే. కొత్త లిఫ్ట్లకి మీకు ఎక్కడ నీళ్ళు అందుబాటులో ఉంటే చెప్పండి, కొత్త లిఫ్ట్ కూడా మంజూరు చేయించి నిర్మాణం చేయించుకోండి. ఈ మధ్యనే వెట్టతండకు మంజూరు చేసినాం, అటు నకబుల తండకు మంజూరు చేసినాం, అటు ముక్తాల మేజర్ కి 1000 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. దొండపాడికి 2 లిఫ్టిగేషన్ మంజూరు చేయించి దాని నుంచి సుమారు 10,000 ఎకరాలకు ఇస్తున్నాం. మరి ఎంతవరకు నేను సక్సెస్ అయ్యేది చెప్పలేను, కానీ నా ఉద్దేశం ఏంటంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి నీళ్లు అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటానంటే ఒక మంచి సదుద్దేశంతో, ఒక మంచి మనసుతో, మంచి సంకల్పంతో ముందుకు పోతే సక్సెస్ ఎట్లుంటుందంటే, నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నాగార్జున సాగర్ 2 సార్లు వెళ్ళింది. మరి ఆ భగవంతుడి దయతో ఇప్పుడు ఈ 2వ పంట కూడా నీళ్ళ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఆలోచన చేయండి, ఈసారి మంచి పంట పండింది, మంచి రేట్ వచ్చింది. ఈ రాష్ట్రంలో విలేకరుల మిత్రుల ఆలోచన చేయాలి, ఎంత పెద్ద రికార్డ్ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, అంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు దానికంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది పండింది. 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. గతంలో కాళేశ్వరం ఇప్పుడు కాళేశ్వరం మూసిపడ్డాడు. నేనే మనకు తెలుసు, ఆ 3 బ్యారేజీలు పనికిరావని కాళేశ్వరం బ్యారేజెస్ పనికిరాకుండా రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 మెట్రిక్ టన్ల 153 లక్షల మెట్రిక్ టన్ల దాఖలు పడింది. ఇది రికార్డ్, భారతదేశంలోనే రికార్డ్. మరి అదేవిధంగా బాబు చూడండి, 500 రూపాయలు సంఘాలకి బోనస్ ఇస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకి ఎంఎస్పీ కింద మీరు ధాన్యం ఇచ్చిన 3-4 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్ లో పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా బోనస్ కూడా ఎంత వేగవంతంగా ఇవ్వాలో అంత వేగంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రతిపక్షాలు పాపం ఫ్రస్ట్రేషన్ లోనో, లేకపోతే ఈర్ష్యతోనో, లేకపోతే కుళ్ళుతోనో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మన 11 నెలలు అయిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున సంవత్సరం పూర్తవుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణం ఉంది.
చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా? సరే 1:45 నేను 1:45కి హెలికాప్టర్ ఎక్కకుండా అలా కొడతాను. పొద్దున్న 12 గంటలకు చేరాలి. ఆల్రెడీ 2 గంటలు లేట్ అయింది ఇక్కడనే. అలా రేపు పెద్ద రైతు ప్రోగ్రామ్ ఉంది, నేనే ఇన్ఛార్జ్ అలా లేట్ అయిపోయింది. సరే 10 లక్షల రూపాయల వరకు ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్య కారణం వల్ల బీపీఎల్ కుటుంబాలకి మీకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఉచితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాము. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము. కొత్తగా ఇండ్లు ఇవ్వబోతున్నాము. అతి త్వరలో రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. ఇంకో విషయం చెప్పాలి. స్వతంత్ర భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా సామాజిక న్యాయం కోసం బీసీ కులగణన చేపట్టి బీసీలందరూ గుర్తుంచుకోవాలి. చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అని మా ప్రభుత్వమే బీసీలకి సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టి 90% అయిపోతుంది. ఇంకో 10 రోజుల్లో పూర్తి చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పుకి అనుగుణంగా ముందుకు పోతున్నాం. దాని క్యాబినెట్ సభ్యులకి చేత నేనే సామాజిక న్యాయం పాటిస్తున్నాం. సామాజిక న్యాయం పాటిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, నిత్యం అందుబాటులో ఉంటున్నాం, ప్రజల్లో జీవిస్తున్నాం. ఈ రాష్ట్రం వేగంగా దూసుకు ముందుకు తీసుకెళ్తుంటే, ముందుకు పోతుంటే ఈ ప్రతిపక్షాలకి ఈ పసలేని ఆరోపణలు. అసలు మూసి ప్రక్షాళన చేస్తే ఏడుపేదా, ఎక్కడైనా పరిశ్రమ అంటే ఏడుపేదా. మరి మూసి ప్రక్షాళన చేయొద్దంటారా వాళ్ళు? మనందరికీ చాలా ముఖ్యమైన విషయం, మూసి ప్రక్షాళన చేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ప్లాన్ ప్రకారం 2 టీఎంసీల నీళ్లు వస్తే మన ప్రాంతానికి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు శూన్యపాటి నుంచి మనం లిఫ్ట్ తీసుకుంటున్నాం కదా, అటువంటి లిఫ్ట్ 10 ఇంతలుగా పెట్టచ్చు. మనకు కూడా వాటర్ పెరుగుతుంది. మరి అన్ని విధాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో ఆదర్శ కాన్స్టిట్యున్సీ నిలబడడానికి కొత్త రోడ్లు వేస్తున్నాం. సాగునీరు విషయంలో, కరెంటు విషయంలో, సాగునీరు విషయంలో, ఇండ్ల విషయంలో వచ్చే వారం నుంచి అప్లికేషన్ తీసుకుంటాం. అది త్వరగా ఇండ్లు మంజూరు చేస్తాం. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం, తెల్లతీరు ఇవ్వబోతున్నాం. మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రుణమాఫీ కింద భారతదేశంలో ఎక్కడ జరగలేదు. 18,000 కోట్లు 21 లక్షల మంది రైతులకు ఇచ్చింది. కొంతమంది మిగిలిపోయింది. రేపటి నుంచి మరో 2,700 కోట్లు ఇవ్వబోతున్నాము. ఈ రబీ పంటకి రైతు భరోసా ఇవ్వబోతున్నాము. మరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అప్పులు చేసింది వాళ్ళు. గతంలో ఉన్న వాళ్ళు అప్పులు తీసి మనందరినీ తాకట్టు పెట్టి, మనల్ని మన పిల్లల్ని తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు. ఆ అప్పులు కట్టే భారం మనమే పడ్డది. ఆ అప్పులు కట్టే భారం మన మీద పడి వాళ్ళు మన మీద ఏడుస్తున్నారు. అప్పు చేసింది వాళ్ళు. అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయారు. వాళ్ళే కట్టిన వాళ్ళ దగ్గర కూలిపోయింది. దానికి ఏమి సాకులు చెప్పినా ఎక్కడ కుదరదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే కూలిపోయింది. అది ఇప్పుడు నిరుపయోగంగా ఉంది. దానికి 1,00,000 కోట్లు అప్పు చేసింది. మరి దాని మీద కూడా మరి ఎంక్వైరీ జరుగుతుంది. ముందు
ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి దాన్ని ఏం చేయాలో ఆలోచన చేస్తాం. మిత్రులారా, నాకు ఇక సమయం లేదు, మీరు ఏమనుకోవద్దు. మరి వెంకటరెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, మీ మండల్ లీడర్స్, మీ టౌన్ లీడర్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి. కొత్త మార్కెట్ కమిటీకి మీ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఈ మున్సిపాలిటీలో 11 కోట్లతో ఈ మంచినీటి పథకం శంకుస్థాపన చేయాలి. ఈ చాలా రోడ్లు వచ్చినాయి, అవి కూడా శంకుస్థాపన చేయాలంటే నేను హడావిడిగా వచ్చిన వేరే చోట కోసం వీడికి రావడం జరిగింది. అందుకోసం అనుకున్నంత సమయం కేటాయించలేకపోతున్నా. కానీ ఒక విషయం మాత్రం నిస్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను హుజూర్ నగర్ లో ఉన్నా, సూర్యాపేటలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా మరింత మేలు చేయాలి, హుజూర్ నగర్ ప్రజల జీవితాల్లో ఏ విధంగా వెలుగులు నింపాలనేది నిత్యం నా మనసులో ఉన్న మాట. మీ అందరి సహకారంతో 7 సార్లు వరుస గెలిపించింది. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా. ఇది రాష్ట్రంలోనే రికార్డు. మీ గుండెల్లో ప్రత్యేక స్థానం ఇచ్చి ఆ ప్రేమ అభిమానం చూపించేందుకు పేరున మీ అందరికీ హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించడం జరిగింది. 100 కోట్లతో R&B అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ రహదారులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సాధించలేనటువంటి అభివృద్ధి 10 నెలల్లోనే చేసి చూపించామని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో తాను ఎక్కడున్నా కానీ, ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కానీ హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం అనేది తనకు 2 కళ్ళ లాంటివని కూడా నిరంతరం హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం కోసమే పాటుపడతానని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.